క్షణమే వెలిసిన బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి అంబేద్కర్ జై భీమ్ జై భీమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి ఘనంగా జరుపుకోవాలని అందరూ కూడా ఉర్రూతలూగారు. నిజానికి అంత బడుగు బలహీన వర్గాలు దళితులు అందరూ కూడా ఉర్రూతలూగుతూ ఉంటే నిన్న జరిగిన సంఘటన సాక్షాత్తు అధికార ముఖ్యమంత్రి వర్యులు ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరగడం చాలా శోచనీయం. దాని మూలంగా ఈరోజు వాస్తవంగా అయితే జయంతి లేకపోతే ఒక బ్లాక్ డే కింద ప్రకటించాలి. జయంతి లేకపోతే అంబేద్కర్ గారి జయంతిని దృష్టిలో పెట్టుకుని ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి అల్లర్లు చేయొద్దు, ఇది మన విరుద్ధం, శాంతియుతంగా న్యాయ పోరాటం చేద్దాం, చట్ట ప్రకారం వెళ్దామని అందరినీ శాంతింపజేయబట్టే ఈ విధంగా ఉన్నాం. లేకపోతే వంగవీటి మోహన్ రంగా గారికి ఏ విధంగా ఉద్యమించేవారో మా అంబేద్కర్ బిడ్డలందరూ కూడా ఆ విధంగా ఉద్యమించేవారని మరొకసారి ప్రతిపక్ష నేతకి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీలో ఉన్న ఆయన సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో సుజనా చౌదరి కానివ్వండి, లేకపోతే పురంధరేశ్వరి కానీ బీజేపీలో ఉన్న ఆయన సామాజిక వర్గం ఇదంతా కూడా ఆక్రోశంతో జనాదరణ చూసి తట్టుకోలేక మర్డర్కి ప్లాన్ చేశారు. కానీ సాధ్యపడడంతో ఈ విధంగా రాయి విసిరి వాళ్ళ కోపాన్ని ఈ విధంగా తీర్చుకున్నారు. ఖబర్దార్, మరొక్కసారి మా నాయకుడి జోలికి ఏ విధంగా వచ్చినా సరే ఊరెత్తిన మొత్తం కూడా అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరిస్తున్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కైకలూరు నియోజకవర్గంలో భారీగా యువకులంతా కూడా ఉత్సాహంగా ఈ రోజున ఆయన జయంతి వేడుకలు జరుపుకోవడానికి అందరూ కూడా ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా ఈరోజు కైకలూరు పట్టణంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల సమర్పించి ఈ రోజున తొలిసారిగా నియోజకవర్గంలో గ్రామాలకు వెళ్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆయన చేసినటువంటి దేశానికి చేసినటువంటి సేవలు కానివ్వండి, ఆ రోజున మరి ఈ దేశం యొక్క భవిష్యత్తు గురించి, భావితరాల గురించి ఆయన తీసుకున్న నిర్ణయాలే ఈ రోజున పేద బడుగు వర్గాలకు, యువతకు కూడా అన్ని రకాలకు కూడా ఒక భవిష్యత్తుగా నిలిచింది. ఈ కార్యక్రమం ఈ రోజున ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కార్యక్రమం అంటేనే ఇది మన కార్యక్రమం, మన కుటుంబ కార్యక్రమం అనేలాగా ఈనాటి ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహాల్ని స్థాపించి ఈ దేశంలోనే ఎక్కడున్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారంటే ఈ దేశంలో నడిబొడ్డు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఉన్నాడని చెప్పుకునే విధంగా ఆయన ప్రతిష్ఠ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు, పేద బడుగు వర్గాల అందరికీ కూడా వారి కుటుంబాలు బాగుండాలి, వారి బిడ్డలు బాగుండాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ రోజున మరి ప్రభుత్వాన్ని నడిపిస్తూ ప్రజలందరూ కూడా చేరువయ్యి ప్రజలకు అండగా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఈ రోజున చూస్తే నిన్నటి రోజున ఆయన ప్రత్యేకంగా విజయవాడ సిటీలో అజిత్ సింగ్ నగర్ ఏరియాలో ఆయన బస్సు యాత్రలో భాగంగా అభిమానులలాగా పూలు జల్లినట్టుగా జల్లి పూలతోటే రాళ్లతో కొట్టడం జరిగింది. ఆ రాయి ఎలాంటి ఇబ్బంది కలిగించిందంటే కాస్త కిందకి వెళితే కన్నుపోయే పరిస్థితి. అంటే ఏదైనప్పుడు కూడా ముసుగులో దుర్మార్గాలు చేస్తున్నటువంటి దుర్మార్గపు ఈ మోకలను ఎక్కడున్నా వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి. ఒక నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులపైన ఇలాంటి దాడులు జరగడం అనేది ఏదో అభిమానులుగా ఉంటూ పూలు జల్లినట్టుగా పూలతో రాళ్లతో కొట్టడం అంటే
ఎంత దుర్మార్గమైన చర్య ఇవాళ అందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ రోజున ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి మీద జరిగినటువంటి దాడిని ఖండించాలి. భవిష్యత్తులో ఎవరికి ఏ నాయకుడు కూడా ఇలాంటివి జరగకూడదు.